वारंगल जिला वारंगल अर्बन कोऑपरेटिव बैंक के अध्यक्ष एराबली प्रदीप राव ने कहा कि 28 साल पहले स्थापित हुआ बैंक ग्राहकों की मदद और सहयोग से प्रतिदिन विकसित हो रहा है और कहा कि आने वाले दिनों में वो लोगों को बैंक सेवाएं प्रदान करने के लिए कड़ी मेहनत करेंगे। राज्य भर में वारंगल शहरी सहकारी बैंक की 28वीं आम बैठक वारंगल कोचम्मा मैदान KR गार्डन में आयोजित हुई। इस कार्यक्रम में बैंक के अध्यक्ष एराबली प्रदीप राव, गवर्निंग बॉडी के सदस्य थोटा जगन्नाथन, थोटा संपत कुमार, MD गौसुद्दीन पोन्ना, हरिनाथ पप्पी रेड्डी और M शामिल थे। इस अवसर पर सत्यनारायण और अन्य ने भाग लिया। इस अवसर पर एराबली प्रदीप राव ने कहा कि स्थापित बैंक दिन प्रतिदिन विकसित हो रहा है और ग्राहकों की मदद और सहयोग से आगे बढ़ेगा। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। 6 బ్రాంచీలతో ఏటీఎంలు అదేవిధంగా ఫోన్పే కార్డ్స్ అన్నీ ఏ రూపకంగా ఏ రోజు సాఫ్ట్వేర్లో అప్డేట్ అవుతుందో కమర్షియల్ బ్యాంక్స్కి ధీటుగా రోజు దినదిన ఆ సిరిసిలాలనే ఇది 28వ మాసం. ఈ సందర్భంగా మనకు వరంగల్లో ఇంకో 4 బ్రాంచ్లు పెట్టుకోవడానికి RBI అంటే గుడ్ కోఆపరేటివ్ మంచి కోఆపరేటివ్ బ్యాంక్గా మన బ్యాంక్ ఉన్నది కనుక ఎట్ ఏ టైం 4 బ్రాంచ్లు పెట్టుకునే అవకాశం మనకు ఇవ్వటం, ఈ 4 బ్రాంచ్లకు సంబంధించిన స్టాఫ్ కానీ దానికి ఫైనాన్షియల్ కానీ దానికి రెసిడెన్షియల్ కానీ ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మనం జనరల్ బాడీలో ఆమోదం ఇస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో కమర్షియల్ బ్యాంక్ వీటిగా కోఆపరేటివ్ రంగంలో అంటే సభ్యుల సహకారంతో చక్కటి బ్యాంకుగా ఇంకా రాబోయే రోజులలో తీర్చిదిద్ది దీన్ని టోటల్ తెలంగాణ ప్రాంతానికి విస్తరించి ఈ బ్యాంకును ముందుకు తీసుకుపోవడం గర్వంగా ప్రజలు వాటాదారులు మా మీద ఉంచిన నమ్మకాన్ని వంపు చేయకుండా దీన్ని ఒక మంచి కోఆపరేటివ్ తెలంగాణలో మంచి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏదంటే వరంగల్ అనేది నిజంగా తీర్చిదిద్దుతూ ముందడికి పోతామని, అదేవిధంగా వాటాదారులకు ఏ సమస్య వచ్చింది వారికి ఆరోగ్యపరంగా కానీ వారి పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా